Hi all, welcome to DevOps course, 6 months course. So this is day one, and we'll be talking about Linux. So I've already shown you like what all the things we're gonna cover in the last video. So uh, please go and check that video. Like whatever we are going to cover, I have just briefed everything in that video. ఆ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను మనం ఏమేమి కవర్ చేస్తున్నాం అనేసి. సో ఫస్ట్ మనం లైనక్స్ కవర్ చేస్తాం, ఆ తర్వాత విల్ గో ఫర్ స్క్రమ్, అజైల్ స్క్రమ్, గిట్ ల్యాబ్, ఆ తర్వాత గిట్ ల్యాబ్ సిడి, టెరాఫామ్, యాన్సిబుల్, క్యూబర్నెటిస్, దెన్ యువర్ మాక్ ఇంటర్వ్యూస్, దెన్ విల్ టాక్ మోర్ అబౌట్ అన్నీ కూడా ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్లోనే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అ ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్, రైట్. సో విల్ టాక్ అబౌట్ లైనెక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనెక్స్ అనేది ఎందుకు విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్ అనే దానికి మాట్లాడడానికి ట్రై చేసాం. ఓకే, సో చాలామంది అడుగుతారు లైక్ లైనెక్స్ ఎందుకు నేర్చుకోవాలి నేను డెవాప్స్కి, అసలు ఎందుకు అనేది ప్రీ రిక్విజిట్ అని చెప్తాం మనం. ఓకే, లైనెక్స్ అనేది ఇట్స్ అ ప్రీ రిక్విజిట్ ఫర్ యువర్ డెవాప్స్. బట్ ఎందుకు ప్రీ రిక్విజిట్ అయింది, అసలు నేను ఎందుకు నేర్చుకోవాలి లైనెక్స్, నాకు లైనెక్స్ స్కిప్ చేయొచ్చా? ఓకే, సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ స్కిప్పింగ్ ది లైనెక్స్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ది డెవాప్స్. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ లైనెక్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి, ఎందుకంటే లైనెక్స్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ టూల్ ఫర్ యువర్ డెవాప్స్. చాలా చాలా ఎసెన్షియల్ టూల్, అంటే మీకు ఖచ్చితంగా కావాల్సిన టూల్, అండ్ ఆల్సో యూ కెన్ సే ఇట్ యాజ్ అ ప్రీరిక్విజిట్. వై లైనెక్స్, ఎందుకు లైనెక్స్ మనకి డెవాప్స్కి యూజ్ చేస్తున్నాం అంటే, లైనెక్స్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ అ వెరీ రిలయబుల్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. స్టేబుల్ అండ్ రిలయబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మనకి వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది రియల్ టైమ్. సో డెవాప్స్ టీమ్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ పైన, అండ్ లైక్ వాట్ ఎవర్ ద టూల్స్, మనం ఏ టూల్స్ అయినా కానీ ప్రాసెసెస్ కానివ్వండి మనం రన్ చేస్తున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి క్లియర్ ఫ్లెక్సిబిలిటీకి అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ఆల్ ద స్కేలబిలిటీ రిక్వైర్డ్. వాట్ యు మీన్ బై స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు స్కేలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, స్టేబుల్, రిలయబుల్, ఇవన్నీ కూడా మీకు రియల్ టైంలో వినిపించే వర్డ్స్. మీరు రియల్ వరల్డ్లోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఈ వర్డ్స్ అనేవి మీకు చాలా 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 ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో హూఎవర్ ఆర్ కమింగ్ అవుట్, మీరు ఫ్రెషర్ అయినా అవ్వచ్చు, మీరు ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు, మీరు నాన్ ఐటీ నుంచి వస్తుండొచ్చు, మీరు ఎక్కడి నుంచి అయినా రండి. ఓకే, సో ఇట్స్ ఇర్రిలవెంట్ ఆఫ్ వాట్ బ్యాక్గ్రౌండ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్. ఓకే, సో ఎవరైనా సరే డెవాప్స్కి రావచ్చు, ఐటీలోకి రావచ్చు, దే ఇస్ నో రిస్ట్రిక్షన్. కాకపోతే ఏంటంటే లైక్ హౌ యూ ఆర్ ప్రొసీడింగ్ యువర్ సెల్ఫ్, హౌ కాన్ఫిడెంట్లీ యూఆర్ ప్రొసీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ యూ కమింగ్ ఇన్ టు ది రియల్ టైమ్, ఓకే, సో మీరు రియల్ వరల్డ్లోకి వస్తున్నప్పుడు ఈ టర్మ్స్ అనేవి మీకు చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయి, అండ్ ఆల్సో ఈ కోర్స్లో మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఐ నీడ్ టు స్కేల్ మై అప్లికేషన్ సర్వర్స్, అంటే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్నో లేకపోతే నా అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఏదైనా సరే నేను నా డెవాప్స్లో రన్ చేస్తున్నప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ యూసేజ్ అవుతున్నప్పుడు నాకు ఇంక్రీజ్ చేసే కెపబిలిటీ ఉండాలి. లేదు నాకు తక్కువ, అంటే నాకు ఒక టైంలో ఎక్కువ కావాలి, ఒక టైంలో తక్కువ కావాలి నెంబర్ ఆఫ్ సర్వర్స్ అన్నప్పుడు దాన్ని నేను స్కేల్ డౌన్, స్కేల్ అప్ చేసి మనకి ఆప్షన్స్ ఉండాలి. ఓకే, సో దాని గురించి మనం ఎక్కువగా డెఫినేషన్, అంటే లైక్ వాట్ ఈస్ స్కేలబిలిటీ, హౌ యూ స్కేల్ అప్, హౌ యూ స్కేల్ డౌన్ యువర్ రిసోర్సెస్ అనేది కమింగ్ క్లాసెస్లో విల్ బీ సీయింగ్ ఆల్ దోస్ స్టఫ్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్. సో అజ్యూర్ క్లౌడ్ అన్నా సరే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అన్నా కానీ మనం మాట్లాడుతున్నప్పుడు విల్ డిస్కస్ ఆల్ దట్ స్టఫ్. సో డోంట్ వరీ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఫ్రెషర్, మీకు అసలు ఐడియా లేకపోతే. సో మేజర్గా రీజన్ ఏంది, ఓకే, వై లైనెక్స్ ఈజ్ ఇంపార్టెంట్, నేను లైనెక్స్కే రావాలి అనుకోవడానికి డెవాప్స్లో ఉన్నప్పుడు రీజన్ ఏంటి అంటే, లైనెక్స్ అనేది ఓపెన్ సోర్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వెన్ ఎవర్ యూ సీ మన కోర్సులో అయితే మనం అన్ని కూడా ఓపెన్ సోర్స్ పైన డిపెండ్ అయి ఉంటాం. అండ్ ఆల్సో లైనెక్స్ ఈజ్ ఎన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో డెవాప్స్ టీమ్స్కి ఈజీగా కస్టమైజ్ చేయడానికి. సో వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఓపెన్ సోర్స్, యూ కెన్ కస్టమైజ్ థింగ్స్, అంటే మీకు ఓపెన్గా దొరుకుతున్నప్పుడు మీరు దాన్ని తీసుకొచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము ఉన్నట్టు మీరు దాన్ని మలుచుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ మాడిఫై ఇట్, కస్టమైజేషన్ అండ్ మాడిఫైయింగ్ ఆఫ్ యువర్ ఆపరేటింగ్, అంటే లైక్ ఏదైనా ప్రోడక్ట్ని మీకు ఆ వీలుంటే
అది ఎంత ఫ్లెక్సిబుల్ అంటే లైక్ ఎంత ఈజీ అవుతుంది మనకి. అండ్ ఆల్సో నా తగ్గట్టు నేను అప్లికేషన్ని కన్వర్ట్ చేసుకుంటా, మీ తగ్గట్టు మీరు అప్లికేషన్ని కన్వర్ట్ చేసుకుంటాడు. ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే దాని తగ్గట్టు మనము అప్లికేషన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ whenever you are or anyone is choosing in the real time, మనం ఓపెన్ సోర్స్ని చూస్ చేసుకుంటున్నాము అంటే బికాస్ ఏ టీమ్ అయినా సరే దాన్ని ఈజీగా కస్టమైజ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు యాజ్ పర్ మై రిక్వైర్మెంట్. ఎప్పుడైనా సరే మనం మాట్లాడేది నా రిక్వైర్మెంట్ గురించే మాట్లాడదు. అంటే నాకు ఏం కావాలి, నాకు ఏం కావాలనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది నాకు. సో ఆ ఏం కావాలనే దాని మీద నేను కస్టమైజ్ చేసుకుంటా, మాడిఫై చేసుకుంటా, రైట్. సో అట్లా మనకి చాలా ఈజీ. అండ్ ఆల్సో మనకి డెవాప్స్లో ఎప్పుడైనా సరే మనము డెవాప్స్లోకి వెళ్తున్నప్పుడు విల్ టాక్ మోర్ అబౌట్ డెవలప్మెంట్ కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, ఓకే, డిప్లాయ్మెంట్స్ కానివ్వండి, ఓకే. సో వీటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. సో మనకి లైనెక్స్లో వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఈ ఆస్పెక్ట్స్ వాడుతున్నప్పుడు. అండ్ ఆల్సో మనకి అప్లికేషన్ అనేది మనం చాలా క్విక్గా అండ్ ఆల్సో ఎఫిషియెంట్గా వర్క్ చేసేలాగా చెయ్యొచ్చు. సో అది మేజర్గా ఇంపార్టెంట్ థింగ్. ఓపెన్ సోర్స్లో ఉండే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ కెన్ కస్టమైజ్, యూ కెన్ మాడిఫై అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు సిఐసిడి. నేను ఎప్పుడైనా సరే విత్ రెస్పెక్ట్ టు సిఐసిడి అంటున్నానంటే విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్. నాకు ఏదైనా సరే ఎఫిషియెంట్గా పనిచేయడము, క్విక్గా నేను డిప్లాయ్ చేయడం నాకు ఈజీగా ఉంటుంది నాకు లైనెక్స్లో. ఇంకొక మేజర్ థింగ్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ది లైనెక్స్ అంటే ఆటోమేషన్. ఆటోమేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎక్కడని వెళ్ళండి, ఏ టెక్నాలజీకి అని వెళ్ళండి, ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ కమింగ్ ఆన్ టు ది డెవాప్స్, మీరు డెవాప్స్లోకి వస్తున్నారంటే మన లైఫ్ అంతా కూడా ఆటోమేషన్ మీదనే రిలై అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ we are depending on the automation, continuous integration, continuous deployment. అంటే ఏంది, we are reducing the manual efforts. మనం ఏదైతే మాన్యువల్ ఎఫర్ట్స్ని చేస్తున్నామో అవన్నిటిని కూడా రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ మాన్యువల్ ఎఫర్ట్ అనేది మనకి అవసరం లేదు. సో అందుకోసమని ఆటోమేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్ వెన్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు ది లైనెక్స్, సో వెన్ యూ డూ ది ఆటోమేషన్, లైనెక్స్ ఎట్లా ఈజీ అంటే లైనెక్స్ మనకి రిచ్ సెట్ ఆఫ్ కమాండ్ లైన్ టూల్స్ అండ్ ఆల్సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ కమాండ్ లైన్ టూల్స్, సో అండ్ ఆల్సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, మనకి ఇక్కడ లైనెక్స్లోకి వచ్చేసరికి కమాండ్ లైన్ మనం మొత్తం కూడా కమాండ్ లైన్ టూల్స్ మీదనే పనిచేస్తాం. స్క్రిప్టింగ్ కూడా లైక్ యూ కెన్ గో విత్ ది బ్యాష్ స్క్రిప్టింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ ద పైథాన్, యూ కెన్ గో ఫర్ పర్ల్ స్క్రిప్టింగ్, యూ కెన్ గో లైక్ వేరియస్ టాస్క్స్ మనము ఈజీగా కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో దాట్ ఎవ్రీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనకి లైనెక్స్ పైన ఆటోమేషన్ చేయడానికి చాలా చాలా ఈజీ, రైట్. సో అందుకోసమనే మనకి లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్కి మనము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట, ఓకే. సో ఫస్ట్ది వచ్చేసి ఓపెన్ సోర్స్, సెకండ్ది వచ్చేసి ఆటోమేషన్. ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ. సో నేను ఇందాక కూడా చెప్పిన స్కేలబిలిటీ అంటే ఏంటంటే లైనెక్స్ అనేది మనకి వైడ్ రేంజ్ ఆఫ్ హార్డ్వేర్లో రన్ అవుతూ ఉంటుంది, ఓకే. సో లైక్ ఈవెన్ చిన్న ఎంబెడెడ్ సిస్టమ్ అనుకుందాం, ఓకే. సో చిన్న ఎంబెడెడ్ సిస్టమ్ మీరు తీసుకున్నా కానీ అది మీకు లైనెక్స్లోనే రన్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ గైస్ నో ఆర్ నాట్, చిన్న చిప్ ఏదైనా ఉందనుకోండి మీ మొబైల్లో కానివ్వండి, మీ ఫోన్స్లో స్మార్ట్ ఫోన్స్లో కానివ్వండి, లేకపోతే మీ ఏదైనా సెన్సార్ డివైజెస్లో కానివ్వండి, మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. లైక్ ఈవెన్ ఇట్ కెన్ రన్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ ఆల్సో ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ స్మాల్ ఎంబెడెడ్ డివైజెస్, ఓకే. సో చిన్న డివైజెస్ నుంచి లార్జ్ సర్వర్స్ క్లస్టర్స్ వరకు, ఓకే. సో ఇట్ విల్ వర్క్ ఆన్ ఎనీథింగ్. సో ఇట్ విల్ బి లైక్ ఇట్ ఈజ్ రియలీ ఏ ఐడియల్ ప్లాట్ఫామ్ మనకి డెవాప్స్ టీమ్స్కి. ఎందుకంటే నా అప్లికేషన్స్ని నేను డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఇట్ మైట్ బి ఎనీ అప్లికేషన్. నేను ఎందుకు లార్జ్ డివైసెస్ స్మాల్ డివైసెస్ గురించి మాట్లాడినంటే నా అప్లికేషన్ని నేను ఎక్కడ కూర్చోబెడతాను, నేను ఏ ఆర్గనైజేషన్కి వెళ్తాను అనేది నాకు అసలు ఐడియా ఉండదు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఎ వెరీ ఫ్రెషర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఇన్ టు ది డెవాప్స్, మీకు అసలు ఐడియా ఉండదు కదా మీ ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళి పనిచేస్తారు, ఏ దాంట్లో పనిచేస్తారు అనేది. సో ఇక్కడ ఏంటంటే వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కేలబిలిటీ, సో ఈ అప్లికేషన్ అనేది నేను ఎక్కడ
ఎక్కడైనా కూర్చోబెడతాం. సో ఇట్ మైట్ బి ఎ స్మాల్ డివైస్, ఇట్ మే బి ఎ లార్జ్ డివైస్, ఇట్ మైట్ బి ఎ హ్యూజ్ సర్వర్, హ్యూజ్ క్లస్టర్స్, ఎక్కడైనా కూర్చోబెడతాం. ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ ఐ కెన్ స్కేల్ మై అప్లికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ Amazon.in, Flipkart.com మీకు బిగ్ బిలియన్ సేల్స్ ఉన్నప్పుడు, రైట్, హౌ దే స్కేల్ అప్ దేర్ సర్వర్స్. ఆ 5 days ఏదైతే ఉంటుందో ఆ 5 daysలో హ్యూజ్ సేల్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్, ఓకే, సో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు హిట్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది 300 to 400% ఎక్కువ యూజర్స్ హిట్ చేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ స్కేల్ అప్ ది సర్వర్స్, అంటే ఆ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తారనమాట, సో దట్ ఇట్ విల్ హ్యాండిల్ ఆల్ ద యూజర్స్. ఓకే, సో ఎంతమంది అయితే యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారో ఆ యూజర్స్ అన్నిటిని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. తర్వాత 5 days తర్వాత అగైన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు ది ఒరిజినల్ సిచ్యువేషన్, అంటే ఒరిజినల్గా ఎన్ని సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్కి ఇది స్కేల్ డౌన్ అవుతుంది. అంటే నా అప్లికేషన్ నేను స్కేల్ అప్ చేయడం, స్కేల్ డౌన్ చేయడం అనేది నాకు చాలా ఈజీ ఉండాలి. అండ్ ఆల్సో వెన్ యూ గో విత్ ది లైనెక్స్, మనకి ఇవి నేను ఇందాక చెప్పినట్టు యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఆన్ ఎ వెరీ స్మాల్ డివైస్, యూ కెన్ డిప్లాయ్ ఇట్ ఆన్ అ బిగ్గర్ డివైస్. అండ్ ఆల్సో మీకు స్కేలబిలిటీ ఆప్షన్స్లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ క్విక్. మీకు చాలా క్విక్గా మీకు స్కేలబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ కాదు స్కేలబుల్ అవుతుంది. ఓకే, సో వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్తో మనము కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఓకే, సో ఇప్పుడు మనము ఓపెన్ సోర్స్ మాట్లాడినాం. ఓపెన్ సోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆటోమేషన్ ఒకటి, స్కేలబిలిటీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ నథింగ్ బట్ ఆ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో లైనెక్స్ అనేది మేజర్గా ఇట్స్ అ రోబోట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. సో వెనెవర్ వీఆర్ సేయింగ్ అట్ రోబోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పుడు మనకి డెవాప్స్లో ఏం కావాలి, విచ్ విల్ హ్యాండిల్ సెన్సిటివ్ డేటా ఆర్ సైబర్ థ్రెట్స్ ఏమైనా వస్తున్నాయా లేవా. సో అవన్నిటిని హ్యాండిల్ చేయాలంటే మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఇట్ షుడ్ బి వెరీ రోబస్ట్ విత్ సెక్యూరిటీ థింగ్స్, రైట్. సో లైనెక్స్ అనేది మనకి ఆ ప్రొవిజన్ ఇస్తుంది అనమాట. సో అందుకోసమనే లైనెక్స్కి మనము ఎక్కువగా మొగ్గు చూపుతాం, లైనెక్సే ఎక్కువ వాడతాం. ఓకే, సో 95 to 96% ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ విల్ యూజ్ లైనెక్స్ యాజ్ పర్ మై నాలెడ్జ్. నేను వర్క్ చేసింది, మా ఫ్రెండ్స్తో మాట్లాడింది. ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ గో ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్స్ దే విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ లైనెక్స్. నేను ఎక్కడ కూడా విండోస్ పైన ఇంత హ్యూజ్ థింగ్స్ రన్ అవ్వడం అనేది నేను ఎప్పుడు కూడా చూడలేదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంకొకటి ఏంటంటే, అన్ని కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్సే అని చెప్తున్నాను నేను, ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి కంటైనర్స్. సో కంటైనర్స్ అనేది ఇప్పుడున్న వరల్డ్లో, ఇప్పుడున్న వరల్డ్లో, రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో యూ హ్యావ్ టు బీ మోర్ అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి మీకు. కంటైనర్స్ అంటే ఏందనేది మనము ఎట్లా వచ్చే సెషన్స్లో చూస్తాము, కంటైనర్స్ అంటే ఏందో అనేది. కాకపోతే లైనెక్స్కి ఎందుకు నేను అంటే లైక్ నేను లైనెక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తా వెన్ ఐఎమ్ గోయింగ్ విత్ ది కంటైనర్స్ అంటే, లైనెక్స్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫర్ కంటైనరైజేషన్ టెక్నాలజీస్. నేను ఇప్పుడు డాకర్కి వెళ్తున్నానా, క్యూబర్నెటిస్కి వెళ్తున్నానా, ఓపెన్ షిఫ్ట్కి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా కానీ నాకు లైనెక్స్ అనేది నాకు కంటైనరైజేషన్ టెక్నాలజీస్కి చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకోసమనే లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్కి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దిస్ ఈజ్ ద అనదర్ పాయింట్ వై వీఆర్ choosing the Linux and why Linux is very important for your DevOps. నాకు DevOpsకి Linux అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎసెన్షియల్ ఫర్ మై DevOps బికాజ్ ఇట్స్ ఫ్లెక్సిబుల్. అది నాకు స్కేలబిలిటీ ఈజీగా చేయొచ్చు, అది నాకు సెక్యూరిటీ బాగా ఇస్తుంది. నేను నా అప్లికేషన్ ఈజీగా స్కేల్ చేస్తాను, ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు, ఈజీగా టెస్ట్ చేయొచ్చు, కంటైనరైజేషన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అందుకోసమనే లైనెక్స్ అనేది మనము ప్రీ రిక్విజిట్ అనేసి చెప్తాం. సో ఐ హోప్ లాట్ ఆఫ్ యూ గైస్ హ్యావ్ దిస్ డౌట్, లైక్ ఎందుకు నేను లైనెక్స్ నేర్చుకోవాలి, ఎందుకు నాకు ప్రీ రిక్విజిట్ లైనెక్స్ అనేది అడుగుతారు అంటే, ఇందుకోసం అని మనము లైనెక్స్ అనేది చెప్తాం అనమాట, డెవాప్స్కి ఇంపార్టెంట్ అనేసి. అండ్ ఆల్సో నేను లైనెక్స్ని ఎట్లా నేర్చుకోవాలి, నేను ఇప్పుడు లైనెక్స్ అనేది ఎట్లా నేర్చుకోవాలి ఈజీగా, రైట్. నాకు ఇప్పుడు లైనెక్స్ అనేది డెవాప్స్కి ప్రీ రిక్విజిట్ అని చెప్పిన. సో లైనెక్స్ ఫర్ డెవాప్స్ అనేది నేను ఎట్లా నేర్చుకోవచ్చు, దట్ ఈస్ దిస్ కోర్స్. ఓకే, సో ఎట్లా నేర్చుకుంటాము, మనం ఎట్లా కమాండ్స్ రన్ చేస్తాము, వాట్ ఆల్ ద థింగ్స్ వి ఫోకస్ అనేది ఈ కోర్స్ మొత్తం, అంటే లైక్ ఈ ఫస్ట్ సెక్షన్ మొత్తం కూడా మనము దాని గురించే మాట్లాడతాం. ఎప్పుడైనా సరే యూ నీడ్ టు స్టార్ట్ విత్ యువర్ బేసిక్స్.
బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై టు గెట్ ఆల్ ద బేసిక్స్. ఓకే, సో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లైక్ ఫైల్ సిస్టమ్స్ కానివ్వండి. నేను ఎప్పుడైనా సరే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంటున్నాను అంటే ఇట్ విల్ బి లైక్ యువర్ ఫైల్ సిస్టమ్స్, లేకపోతే పర్మిషన్స్ ఆన్ ద ఫైల్స్ అండ్ ఆల్సో కమాండ్ లైన్ టూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి వెన్ ఎవర్ యూ గోయింగ్ ఫర్ ద బేసిక్స్. సో స్టార్ట్ చేయడము దీంతోనే స్టార్ట్ చేయండి. ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంది, పర్మిషన్స్ ఎట్లా ఇస్తాము ఫైల్స్ పైన, కమాండ్ లైన్ టూల్స్ పైన నేను ఎట్లా వర్క్ చేయొచ్చు అనేది. సో మనం కూడా స్టార్ట్ చేయడం వీటితోనే స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత యూ నీడ్ టు సెటప్ యువర్ లైనెక్స్ ఎన్విరాన్మెంట్. లైనెక్స్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైనెక్స్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసేటప్పుడు నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడాలి. సో మీరు లైనెక్స్లో మీకు రెడ్ హ్యాట్ ఉంది, ఉబుంటూ ఉంది, సెంటోఎస్ ఉంది. సెంటోఎస్ అనేది లైక్ ఇప్పుడు మనకి మార్కెట్లో సపోర్ట్ లేదు కాబట్టి మీరు రాకీ లైనెక్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఉబుంటూ అన్న, రెడ్ హ్యాట్ అయినా, రాకీ లైనెక్స్ కన్నా వెళ్ళొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో మీకు ఇవన్నీ కూడా ఈజీగా VMwareతో ఇన్స్టాల్ చేయొచ్చు. అది మనం చేద్దాము, VMwareతో ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము అనేది. ఆర్ ఎల్స్ యూ గైస్ కెన్ లాంచ్ యువర్ లైనెక్స్ మిషన్స్ ఇన్ ది AWS ఆర్ Azure ఆర్ ఎనీ క్లౌడ్ యూ లైక్. మీరు ఏ క్లౌడ్లో అయినా దాన్ని లాంచ్ చేయొచ్చు. నేను AWSలో, Azureలో మీకు లైనెక్స్ ఎట్లా లాంచ్ చేస్తాం అనేది కూడా నేను చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైనెక్స్, ఓకే, సో ఇవి రెండు ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. సో యూ నీడ్ టు స్టార్ట్ విత్ ఫైల్ సిస్టమ్, పర్మిషన్స్ అండ్ CLI టూల్స్. నెక్స్ట్ వచ్చేసి లైనెక్స్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. మీరు ఒక్క 2 days ఆపేసా కానీ లైనెక్స్ అంటే ఏందో మీరు మర్చిపోతారు. ఓకే, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ దాట్ మీరు ప్రతిరోజు లైనెక్స్ పైన వర్క్ చేస్తూనే ఉండాలి. మీరు ఎంత లైనెక్స్ పైన వర్క్ చేస్తే మీకు అంత కంఫర్టబుల్గా ఉంటుంది లైనెక్స్ పైన పనిచేయడం. బేసిక్ టాస్క్ వెళ్ళడం, డైరెక్టరీస్కి వెళ్ళడము, లేకపోతే ఫైల్ని ఎడిట్ చేయడము, లేకపోతే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడము. ఓకే, సో అన్నీ కూడా కమాండ్ లైన్ టూల్తో చేసిరు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ టు లెర్న్. ఓకే, సో మీరు నేర్చుకోవడానికి అది మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి యూజ్ సమ్ DevOps టూల్స్. ఓకే, సో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, అంటే మీరు లైనెక్స్లోకి ఒక లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత యూజ్ సమ్ DevOps టూల్స్. సో DevOps టూల్స్ అంటే ఏంది, మళ్ళీ ఇక్కడ మీరు డాకర్ ఇన్స్టాల్ చేయడము. ఓకే, సో ఫ్యూ డాకర్ కమాండ్స్ రన్ చేయడము, లేకపోతే క్యూబర్నెటిస్తో వర్క్ చేయడము, kubectl కమాండ్స్ని రన్ చేయడము. సో మీకు ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ అడగడానికి ట్రై చేయండి. అది కూడా మీకు ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే, సో ఐ విల్ బి క్రియేటింగ్ అ DevOps గ్రూప్ సపరేట్గా. ఎవరైతే ఈ కోర్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా DevOps గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు కావాల్సిన క్వశ్చన్స్, అంటే మనము అగైన్ లైక్ విల్ బి క్రియేటింగ్ అ కమ్యూనిటీ. ఓకే, అది ఏంటంటే DevOps కమ్యూనిటీని క్రియేట్ చేసి ఆ DevOps కమ్యూనిటీలో ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. యూ గైస్ కెన్ ఆస్క్ ఆల్ యువర్ క్వశ్చన్స్, యూ కెన్ డిస్కస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ DevOps, యూ కెన్ షేర్ యువర్ టిప్స్, యూ కెన్ ఆస్క్ పీపుల్ అబౌట్ టిప్స్, లైనెక్స్ కమాండ్స్ కానీ అన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్, ఓకే, సో నేనైతే అన్నీ కవర్ చేస్తా. లేదు నాకు కంప్లీట్గా రెడ్ హ్యాట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ మై లైనెక్స్ వీడియోస్ తెలుగు IT ఫ్యాక్టరీలో వెళ్ళి మీరు చూడొచ్చు. లైనెక్స్ కంప్లీట్గా ఉంటుంది అక్కడ. బట్ మీరు ఇక్కడ ఓన్లీ లైనెక్స్ ఫర్ DevOps కాబట్టి ఐ డోంట్ రికమెండ్ దాట్. మీరు ఇక్కడే కంప్లీట్గా చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో రియల్ టైం పర్స్పెక్టివ్లో ఎట్లా వెళ్దాము, ఏమేమి మాట్లాడదాము. ఓకే, సో లైనెక్స్ సర్వర్స్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం చూసాము. హౌ యూ లాగిన్ ఇన్ఫర్మేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లైనెక్స్లో ఇప్పుడు నాకు 100 సర్వర్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్లోకి వెళ్తే నేను ఎట్లా లాగిన్ చేస్తాను, హౌ ఐ గో అండ్ లాగిన్ దేర్, హౌ ఐ గెట్ మై యాక్సెస్, నాకు అసలు యాక్సెస్ ఎట్లా వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు డైలమా ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా వచ్చే సెషన్స్లో అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే we will be talking everything what is happening in the real world. సో రియల్ టైంలో ఏమవుతుంది అనే దాని గురించే మనము ఎక్కువగా మాట్లాడడానికే ట్రై చేస్తాం. దిస్ ఈజ్ ది ఫస్ట్ లెసన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ డే. ఓకే, సో ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. వీక్లీ 4 days మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి.
if not 7 days రావచ్చు. It totally depends on the time we have. If you have any queries, post that in the టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈ ప్రతి వీడియో మీకు ఇది మాత్రం మీకు పబ్లిక్లో పెడుతున్నాను నేను, బట్ ఎవ్రీ వీడియో విల్ బీ ఇన్ ట్రైటరీ లెర్నింగ్ అండ్ ఆల్సో యూట్యూబ్ ప్రైవేట్. సో మీరు triteryllearning.comలోకి వెళ్తే ఈ కోర్స్ ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ బై దిస్ కోర్స్. 9,999 course price వచ్చేసి you guys can go and buy. And if you have any queries, just post your queries. And also number వచ్చేసి the contact number you can call for any queries is 6305598849. ఓకే, సో ఈ నంబర్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.